మనం చదువుతాం. అతడు చిన్నవాడై ఇంట్లో గొర్రెల మందను కాయడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాడు. గొర్రెలు అరణ్యంలో చిన్న మందను కాస్తున్నాడు. అరణ్యంలో అంటే ఇంక చుట్టుపక్కల ఏమీ ఉండవు. పైన ఆకాశం చుట్టూ రాళ్ళు రప్పలో తప్ప పచ్చదనం కూడా కనిపించదు. అది అరణ్యం. అక్కడ గొర్రెలు మేపుకుంటూ ఉండాలి. ఈ ఎర్లీ టీన్స్లో ఉన్నటువంటి ఈ పిల్లాడు గొర్రెల్ని మేపుతున్నాడు. మనకు తెలుసు దావీదు వాయిద్యాలను వాయించడంలో చాలా నిపుణుడు. అతడు వాయిద్యాన్ని వాయించినప్పుడు సౌలుకి పట్టిన దురాత్మ వెడలిపోయిందంట. వెడలిపోవడానికి కుదిర్చిన వాళ్ళు సౌలుకి చెప్పారు, రాజా అక్కడెక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి వాడి యొక్క కొడుకు అరణ్యంలో ఉంటాడు, వాడు చాలా చమత్కారంగా వాయిస్తాడు అని. మనం ఈవెన్ పెద్ద పెద్ద మ్యూజిక్ స్కూల్స్కి లేకపోతే వాటిలో కోర్సెస్ చేసిన వాళ్ళకే పేరు ప్రఖ్యాతలు రాలేనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో. గొర్రెలు మేపుకునే వ్యక్తికి ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు ప్రాక్టీస్ చేశాడు? ఇవన్నీ రాజుగారి దగ్గర రాజుగారికి రికమెండ్ చేసేంతగా అతడు పేరు సంపాదించు. అతడు మాటల యందు నేర్పరి అని ఉంది అక్కడ. మాటలు ఎలా నేర్పరి అవుతాడు చెప్పండి? ప్రజలు ఎవరో కనిపించరు, గొర్రెలు ఒంటరిగా మేపాలి, సమాజంలో ఉన్నవారికే సరిగ్గా మాట్లాడడం రాదు, మాటల యందు గొర్రెలతో మాట్లాడి ఆ మంద కూడా చిన్నది. అక్కడ మాటల యందు నేర్పరితనం ఎందుకు రావాలి? చిన్న మంద కోసము ఎలుగుబంటిని సింహాన్ని చంపేంత సాహసాలు ఎందుకు చేయాలి? ఒకవేళ వాటిని రక్షిస్తే ఆ బయటకు వచ్చిన గొర్రె పిల్ల ఏమన్నా వచ్చి చప్పట్లు కొడుతుందా దావీదుకి? గొర్రెల మంద అంతా ఏమన్నా దావీదు గారికి సన్మాన సభ ఏర్పాటు చేసి ఎంత బాగా అసలు మమ్మల్ని మేపుతున్నావు, నీలాంటి కాపరు ఎవరన్నా ఉంటారని ఏమన్నా సన్మానం చేస్తారా? మరి ఎందుకు దావీదు గొర్రెల మంద కొరకు ఇవన్నీ డెవలప్ చేసుకున్నాడు? తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, శ్రద్ధ గలవానిని చూచితివా, యథార్థత కలిగిన వానిని చూచితివా. రాజులు ఎదుట నిలబడతాడు అతడు.